ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనము. చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండో వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ప్రియమైన వాళ్ళారా, చీకటి, మరణ ఛాయ, ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైనవండి. చూడండి, ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించినవి. ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలని, ఎవరైతే చీకటిలోనూ మరణ ఛాయలలో ఉన్నవారు మరి వెలిగిచ్చుటకై దేవుడు తన యొక్క మహావాత్సల్యమును బట్టి తన యొక్క సన్నిధి నుండి, తనున్న ఉన్నతమైన స్థలములో నుండి మనందరికీ అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు. ఆ అరుణోదయ దర్శనము ఎవరో కదండి, నజరేయుడైన యేసుక్రీస్తు వారే. మనందరి కొరకు ఆయన విచ్చేసి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఆలోచించండి. చీకటి మరణ ఛాయలో ఉంటే అది ప్రమాదము. కాబట్టి చీకటి పాపానికి సాదృశ్యంగా కనపడుతుంది. పాపమే కాదు, పాతాళ లోకానికి కూడా సాదృశ్యంగా ఉందండి. ఎందుకంటే పాతాళ లోకంలో ఏ మాత్రము కూడా వెలుగు లేదు, అంతా కటిక చీకటేనండి. మరణ ఛాయలు, ఇది అపవాది అండి, సాతాను పైకి వెలుగుగా ఉంటాడు కానీ మరి చీకటి కలిగిన వాడే. ప్రతి ఒక్కరిని కూడా మరి ఆ యొక్క అగ్నిగుండం అనే మరణమునికి ప్రతి ఒక్కరిని లాక్కెళ్తూ ఉంటాడు. మరి అటువంటి వారికి వెలుగివ్వటానికే దేవుడు తన వాత్సల్యము చొప్పున తన ప్రియకుమారుని భూమి మీదకు పంపించాడు. ఎవరైతే దేవుని యొక్క వెలుగులోనికి వస్తారో వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండగలుగుతారండి. కావున మరి నీకు వెలుగు వచ్చి ఉన్నదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ వెలుగే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. దేవుడు మనందరి కొరకు ఒక ఆశ్చర్యకరమైన వెలుగుగా వచ్చాడు, దేవుని యొక్క మహావాత్సల్యమును బట్టి. కావున ఆ దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి, ఆయనకి వందన సమర్పణ చేయాలండి. ఎల్లప్పుడూ కూడా ఆయన నామాన్ని మహిమపరిచే విధముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మహావాత్సల్యము కలిగిన వాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.